నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ అజ్ఞాత నేత కొణిదెల చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ వెనుక మతలబేంటో తేలిపోయిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, వారి ఇద్దరి భేటీ వెనుక ఏ రహస్యం బయటపడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూద్దాం. అయితే చిరంజీవిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అన్ని తానే ముందుండి చూసుకుంటానని, ఉప ఎన్నికల్లో గెలిపించి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా బయట గుసగుసలాడుతున్నారు. ఇక సీఎం ఆఫర్ కు చిరంజీవి వెంటనే ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదనే సమాచారం. ఇప్పటికే తన సోదరుడు పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తాను తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని చిరంజీవి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తెలియజేస్తానని చిరంజీవి సీఎం కి చెప్పారట. ఇక 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకుందనే చెప్పొచ్చు. ఈ అపవాదనను తొలగించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదిక అని కాంగ్రెస్ భావిస్తుందట. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ మీద జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు సీఎం చేయించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడినట్టు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సగటున 10% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రత్యేక దృష్టి సాధించి నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ 11% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు తేలిందని సమాచారం కూడా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత చరిష్మా మీద గెలిచే అభ్యర్థి కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్న చిరంజీవిని బరిలోకి దించాలని పార్టీ వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలు సూచించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక ఆయన సలహా మేరకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని తన ఇంట్లోకి పిలిపించుకొని మాట్లాడినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా అందులో 1.25 లక్షల పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయట. ఇక ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉన్నందున అధిష్టానం మాజీ క్రికెటర్ అజదుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కానీ సీఎం వర్గం మాత్రం ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యమూ లేదు. ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా భావిస్తున్నారు. ఒక దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు చిరంజీవిని నిలబెట్టి గెలిపించుకొని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఇటు పార్టీ పరంగా ఇమేజ్ పెరగడంతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా పొందవచ్చని, మరోవైపు అజదుద్దీన్ ను అడ్డు తొలగించుకోవచ్చని కూడా ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవి మీటింగ్ వెనుక ఇవే జరిగింటాయంటారా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.